నమస్తే. ఇవాళ మనం సమాజంలో అధికంగా కనిపిస్తుండేది ఒబిసిటీ, అంటే అధిక బరువు కలిగి ఉండడం. ఒకప్పుడు మన జీవన విధానంలో చేసే పనుల వల్ల శారీరక శ్రమ బాగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో యంత్రాల వాడుక అధికమవడం వల్ల, ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువ కావడం వల్ల, కార్లు, మోటార్ సైకిల్ ఎక్కువ వాడటం వల్ల చాలా వరకు శారీరక శ్రమ తగ్గిపోయింది. ముఖ్యంగా బరువు పెరగడానికి కారణాలు మనం చేసే పని కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం. అంటే మనకి ఎంతైతే క్యాలరీస్ కావాలో దానికంటే అధిక క్యాలరీస్ తీసుకోవడం. అలా తీసుకున్నాక మనం సరైనగా శారీరక శ్రమ చేయకపోవడం, దానివల్ల బరువు పెరగడానికి ఒక కారణం. రెండవది, పగటి పూట నిద్రపోవటం. ఇది చాలా మంది వాళ్ళ సమాజంలో గమనిస్తున్నాం. పగలు నిద్రపోవడం, పగలంటే మధ్యాహ్నం తిని పడుకోవడమే కాదు, ఉదయం లేటుగా లేవడం కూడా పగటి నిద్రగా మనం భావించాలి. అలాగే సెల్ ఫోన్ ముందు కూర్చొని, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని, టీవీ ముందు కూర్చొని గంటలు గంటలు లేవకుండా అలాగే కూర్చుని పోవడం. సో ఇలా చేయటం వల్ల శరీరం కావలసిన రక్త ప్రసరణ జరగక మనం తీసుకునే ఆహారం యొక్క విలువలు శరీరంలో ఉండిపోయి బరువులు పెంచేస్తున్నాం. ఇవే కాక ఒకప్పుడు మనం తీసుకునే ఆహారంలో చాలా మటుకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇలాంటివన్నీ కూడా తృణధాన్యాలు ఎక్కువగా ఉండేవి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ నిల్వలు పెరగడం కానీ, బరువులు పెంచడం కానీ కాకుండా మల విసర్జన కూడా సక్రమంగా జరిగేటట్లు తోడ్పడతాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటిని మనం దూరం చేసుకొని చాలా మటుకు ఎక్కువగా నాన్ వెజ్ తినడం, లేదంటే వేపుళ్ళు తినడం, పచ్చళ్ళు తినడం, మార్కెట్లో దొరికే బిర్యానీలు తినడం, ఐస్ క్రీములు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, ఇలాంటివన్నీ కూడా అధిక బరువును పెంచడానికి తోడ్పడేవి. కాబట్టి ఇలాంటి వాటి మీద అంతటా కూడా నియంత్రణ ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లప్పుడు, లేదు ఇంకా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కాస్త స్వీట్స్ అవి తింటే పర్వాలేదు, కానీ ప్రతిరోజు వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అవి బరువును పెంచుతాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ బ్రాయిలర్ చికెన్ తినడము, మాంసం తినడము చాలా ఎక్కువగా సమాజంలో గమనిస్తున్నాం. ఒకప్పుడు కూడా ఇవన్నీ తినేవారు, కానీ అప్పుడు చాలా శారీరక శ్రమ చేసేవారు. కాబట్టి అప్పుడు బరువు పెరగడం అనేది ఒక సమస్యగా లేదు. కానీ ఈనాడు మనం రాత్రులన్నీ పనులు చూసుకున్నాక రాత్రి టీవీ ముందు కూర్చొని అన్నీ వడ్డించుకొని లేటుగా తిని త్వరగా పడుకోవడం వల్ల శరీరంలో బరువు పెరిగిపోతుంది. అలా కాకుండా ఇలాంటి ఆహారాన్ని ఉదయం పూట తీసుకోవాలి, తీసుకున్నాక శారీరక శ్రమ చేయాలి. అలా చేసినప్పుడు ఆ చికెన్లు, మటన్లు తిన్నా కూడా బరువు పెరగకుండా మనకు అవి సహకరిస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలాగే శారీరక శ్రమను పెంచుకోవాలి. పిల్లల్లో కూడా చూస్తున్నాం, ఒకప్పుడు స్కూలుకు సైకిళ్ళ పైన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇవాళ మోటార్ సైకిళ్ళ పైన కానీ, కార్లో కానీ, స్కూల్ బస్సులో కానీ వెళ్తున్నారు. ఇక స్కూళ్ళ విషయానికి వస్తే చాలా మటుకు స్కూళ్ళలో ఆట స్థలాలే లేవు. పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవడం చాలా తక్కువగా అయిపోయింది. ఎక్కువ మంది పిల్లలు ఇవాళ సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి సెల్ ఫోన్లోనే గేమ్లు ఆడటం, రీల్స్ చూడడం జరుగుతుంది. ఇలాగా జీవన విధానంలో కలిగిన మార్పులు, ఆహారంలో తీసుకున్న మార్పుల వల్లనే ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు చూస్తే సమాజంలో చాలా మంది పిల్లలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువును కలిగి ఉన్నారు. ఈ పిల్లలే ఒక 10 సంవత్సరాల తర్వాత యువకులై అధిక బరువు ఉండటం వల్ల చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాలి. కాబట్టి వారి తల్లిదండ్రులు ఇప్పటి నుంచి సరైన జాగ్రత్త తీసుకొని పిల్లలకు సరైన ఆహారం ఇస్తూ, వీలైనంత మటుకు వేపుళ్ళు, పచ్చళ్ళు, ఈ జంక్ ఫుడ్, స్టోర్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు వీలైనంత మటుకు వీటిని తగ్గించాలి. అలాగే రోజు ఒక గంట సేపు గ్రౌండ్లో ఆడుకునేటట్టుగా పిల్లల్ని ప్రేరేపించాలి. ఇంతసేపు ర్యాంక్స్, మార్క్స్ కాకుండా పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఒక గంట సేపు అయినా బయట ఆడుకోవాలి. అలాగే సరైన టైంకి ఆహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి త్వరగా భోంచేసి త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేచేటట్టుగా పిల్లలను తయారు చేయాలి. కాబట్టి ఈ పిల్లల మీద ఇప్పుడు మనం సరైన శ్రద్ధ తీసుకోకపోతే తర్వాత ముందు వాళ్ళు అధిక బరువుతో అనేక జీవ సంబంధమైన వ్యాధులు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు,
గుండె సంబంధించిన వ్యాధులు కావచ్చు, ఏవైనా కావచ్చు. వీటన్నింటినీ నియంత్రించాలంటే చిన్నప్పటి నుంచే వారికి సరైన ఆహార విధానం, సరైన శారీరక శ్రమ ఇవన్నీ కూడా వారి జీవన విధానంలో ఒక భాగం కావాలి. ఇక గృహస్థుల విషయానికి వస్తే, మధ్యతరగతి వారి విషయాలకు వస్తే, గృహిణులు వస్తే ఈ మధ్య ఎక్కువగా సెల్ ఫోన్లు చూస్తూ టీవీల ముందు కూర్చోవడం ఎక్కువగా అయిపోయింది. వీలైనంత మటుకు ఈ స్క్రీన్ టైం తగ్గించడము, ఇంట్లో మన పనులు మనం చేసుకోవడము, పెరట్లో కొన్ని కూరగాయల మొక్కలు పెంచుకోవడము, వీలైనంత మటుకు 1 కిలోమీటర్ దూరం వరకు నడకనే ఉపయోగించడము, ఎక్కువగా వాహనాలను ఉపయోగించకుండా మనకు ఎంత శక్తి మేర ఆహారం అవసరం అంతే తీసుకోవడం, నాలుకను కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం, వేపుళ్ళు, పచ్చళ్ళు, మసాలాలు వీలైనంత తగ్గించడం, సహజంగా దొరికే ఆకుకూరలు, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటే మనం వీలైనంత మటుకు బరువు పెంచకుండా శరీరాన్ని ఆరోగ్య స్థితిలో ఉంచగలం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకుంటే మనకు సరిపడుతుందో అంతే మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో బరువు పెరగకుండా జాగ్రత్తగా తీసుకోగలం. ఈ విషయాలన్నింటినీ కూడా అందరూ ఆలోచించి అవగాహన చేసుకొని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.